హామీలు ఇచ్చేటువంటి పరిస్థితి కానీ ప్రజలను మెప్పించేందుకు ఏమైనా చెప్పేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఎట్లా అధిగమిస్తారు ప్రజల్లో ఉన్నటువంటి ప్రస్తుత అసంతృప్తిని కూడా? శ్రీహరి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి అయితే మాత్రం బస్సు యాత్రని మేమంతా సిద్ధం అనే కార్యక్రమంలో ప్రారంభించబోతున్నారు. అయితే ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటిస్తారు అని చెప్పి కూడా మన మేదరమెట్ల వద్ద జరిగిన సిద్ధం సభలో ప్రకటిస్తారని ముందుగా చెప్పినప్పటికీ కూడా కూటమి తన మేనిఫెస్టోని ప్రకటించిన తర్వాత ప్రకటించాలి అని చెప్పి కూడా వీళ్ళు కూడా భావిస్తున్నట్టు తెలిసింది. అందువల్లనే తన బస్సు యాత్రలో మధ్యలో ఎక్కడో ఒక చోట ఆయన ఈ మేనిఫెస్టోని ప్రకటించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇక ఉగాది పండుగ రోజు మినహా కూడా ప్రతిరోజు కూడా యాత్ర ఉంటుంది అని చెప్తున్నారు. ఉగాది పండుగ కూడా మార్గ మధ్యంలోనే నిర్వహిస్తారని చెప్తున్నారు. అయితే ఒకే విషయం ఏంటంటే ఇప్పుడు కూటమి ఏవైతే సంక్షేమ పథకాలు చేపట్టారో వాటిని కొనసాగించడంతో పాటు కొత్తగా రుణమాఫీ ఇవన్నీ చేస్తామని బయట ప్రచారం చేస్తున్నారు. కానీ ఇంతవరకు అయితే వైసీపీ నేతలు ఎవరు కూడా ఆ అంశానికి సంబంధించి పెదవి విప్పలేదు. ముఖ్యంగా కూటమికి సంబంధించి సూపర్ 6 కానీ జనసేన షణ్ముఖ వ్యూహం కానీ ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇప్పుడు దానికి తగ్గట్టుగా దాన్ని ఓవర్కమ్ చేసే విధంగా కానీ వైసీపీ మేనిఫెస్టో ఉండాలి అనేది ఆ పార్టీ నేతలు భావిస్తున్నప్పటికీ కూడా ఏదైతే పెద్ద హామీలు ఇచ్చి రేపు మళ్ళా బోల్తా పడతామేమో, మద్య నిషేధం లాగా లేకపోతే సిపిఎస్ లాగా ఇబ్బంది పడతామేమోనని వైసీపీ నేతలు తీవ్ర ఆవేదన వెలుబుచ్చుతున్నారు. ఇప్పటికే మద్య నిషేధంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అదేవిధంగా సిపిఎస్, తర్వాత రీఇంబర్స్మెంట్, ఇటువంటి వాటన్నిటిలో కూడా తనం బోల్తా పడ్డామని, దీని మీద ప్రజల్లో కూడా అసంతృప్తి ఉంది అని చెప్పి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ ఇన్కంబెన్సీ అనేది తీవ్ర స్థాయిలో ఉండటం అనేది రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు లేదు అనేది. అందువల్లనే ఈ యాంటీ వేవ్ని అధిగమించడానికి ఏం చేయాలనేది కూడా వైసీపీ నేతలు తర్జన పడుతున్నారు. పైగా నియోజకవర్గాల్లో ల్యాండు, శాండు, వైను, మైను మాఫియాలు కూడా రెచ్చిపోవటం, ఇవన్నీ కూడా ప్రజలకు కంటగింపుగా మారాయనేది కూడా వైసీపీ గ్రహించింది. అందువల్లనే ఈ వ్యతిరేకతని అధిగమించేందుకు ఏం చేయాలనేది ఇప్పుడు మదన పడుతూ ఉన్నారు. బట్ ఇదే సమయంలో మరో 2 రోజుల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా శంఖారావం యాత్రని కోస్తా జిల్లాల నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఆయన ఉత్తరాంధ్రలో ముగించారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు రాయలసీమలో పర్యటన కొనసాగిస్తుండగా కోస్తా నుంచి శంఖారావం ప్రారంభిస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా లోకేష్ ఆలోచన చేస్తున్నారు. 6 రోజుల నుంచి మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన లోకేష్ రేపు కానీ ఎల్లుండి కానీ ఆయన షెడ్యూల్ని విడుదల చేసే అవకాశం ఉంది అని చెప్పి మనకు సమాచారం అందుతుంది. మేనిఫెస్టోలు ప్రకటించే లోపు అంటే నామినేషన్లు వచ్చే నెల 18వ తేదీ నుంచి ఉన్నాయి. ఈ లోపే కూటమికి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించి మరో భారీ బహిరంగ సభ చిలకలూరుపేట దగ్గర ఎలా అయితే జరిగిందో అటువంటి బహిరంగ సభను నిర్వహించి ప్రధానమంత్రిని ఆహ్వానించాలి అని కూడా కూటమి పక్షాలు నిర్ణయించాయి. శ్రీహరి, ఎస్, మీరు అన్నట్లుగా రేపటి నుంచి అయితే మాత్రం ప్రజాక్షేత్రంలోకి అగ్రనేతలందరూ కూడా, పార్టీ అధ్యక్షులు కావచ్చు, ముఖ్య నాయకులందరూ కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో వీరు ఏం చెప్తారు, ఎలాంటి డైలాగులు వారి నోటి నుంచి పేలనున్నాయి, ప్రధానంగా వీటితో పాటుగా మేనిఫెస్టో సంబంధించినటువంటి హామీలు కావచ్చు, ప్రత్యేకంగా ప్రజలకు సంబంధించి ఆకట్టుకునేటువంటి పథకాలు కావచ్చు, ఇవేమన్నా ప్రకటించబోతున్నారా, ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఆసక్తిగా మారింది. ఒకవైపు ఎండలు మండిపోతున్నటువంటి నేపథ్యంలోనే ఇక పొలిటికల్ ప్రచార హీట్ కూడా ఏపీలో పెరగబోతుంది. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం.